తప్పులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొదలంటున్నాడో ముక్కనాడు పోలేదు కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అన్నది బంధువులా ఎదిగాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నింది గంట జై జై మారేవంతన్నది మన తెలంగాణ రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు నజ్జముచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే ముసగాడి చేతుల దిక్కింది రాష్ట్రం మొదటి కన్నా ఈరమ్మైంది నాటి నుండి నేటి వరకు దిటుగా నిలదీస్తున్నాడు మేలు కోరా తమ్మి ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉగాది పండుగ సంబరాన్ని హుజూర్ నగర్కు తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హుజూర్ నగర్లో మీ అందరి ఉత్సాహంలో, మీ అందరి ఆశీర్వాదంలో, మీ అందరి ఆనందంలో ఈ పండుగ సంబరాన్ని కోట్లాది తెలంగాణ ప్రజలకు అందించేందుకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చారిత్రాత్మకంగా సన్న బియ్యం పంపిణీని ఈ వేదిక ప్రారంభిస్తున్నది. ఉగాది పండుగ రోజు అన్నపూర్ణ తల్లిని ప్రార్థించి ప్రతి ఇంటికి చేరుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి ప్రియతములు రేవంత్ రెడ్డి గారు ఇంత అసంఖ్యాకంగా వచ్చిన మిమ్మల్ని చూసి ఎంతో ఆనందంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనమందరం లేచి నిలబడ్డాం క్రమశిక్షణతో. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా సాగేందుకు జయ జయ హే తెలంగాణ పాట పాడుదాం. స్టేట్ సాంగ్ దయచేసి అందరూ లేచి నిలబడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
పండుగ అంటే ఇది, పండుగ సంబరం అంటే ఇది. తరతరాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అంటూ తెలంగాణ తల్లికి దండం పెట్టుకుంటే, చరిత్రలో ఏ రోజు లేని విధంగా సన్న బియ్యం పంపిణీకి రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారికి ఈ పండుగ పూట మరొక్కమారు శుభాకాంక్షలు నమస్సులు అందజేస్తూ, గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మేడం శ్రీమతి ఏ శాంతికుమారి ఐఏఎస్ గారి స్వాగత వచనాల కోసం ఆహ్వానిస్తున్నాను. చీఫ్ సెక్రటరీ గారి సందేశం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ప్రభుత్వ సలహాదారులు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, అధికారులు, మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రజానీకం, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, ఉగాది పండుగ శుభాకాంక్షలు. దేశంలోనే మరెక్కడా లేని ఒక గొప్ప సంక్షేమ పథకం ప్రారంభానికి ఈరోజు ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్ వేదిక కావడం ఎంతో సంతోషకరం. రాష్ట్రంలోని 90,42,000 రేషన్ కార్డుల్లో గల 2,85,00,000 మందికి ఈ రోజు నుండి సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా అందించే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఒక గొప్ప విషయం. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన తర్వాత దాదాపు 10 లక్షల కొత్త కార్డులు, 30 లక్షల మంది కొత్త సభ్యులతో రాష్ట్రంలో మొత్తం 1 కోటి రేషన్ కార్డుల్లోని 3 కోట్ల పైగా సభ్యులకు సన్నబియ్యం అందించడం జరుగుతుంది. పేదవారికి నాణ్యమైన సన్నబియ్యం అందాలని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగా రాష్ట్రంలో సన్న రకం వరి సాగు ప్రోత్సహించడానికి ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించింది. ఖరీఫ్ సీజన్లో సన్న రకం వడ్లను కొనుగోలు చేయడానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి 4,41,000 రైతుల నుండి 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాన్ని సేకరించి బోనస్ రూపంలో దాదాపు 1,200 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేయడం జరిగింది. ఇలా సేకరించిన సన్న రకాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ప్రారంభించిన ఈ పథకం ఈ నెల నుండే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 3 కోట్లకు పైగా లబ్ధిదారులకు సన్నబియ్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 2,858 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ పథకం అమల్లో ఎంతో శ్రద్ధ వహించిన గౌరవ పౌర శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు సార్. ఈ సన్నబియ్యం పంపిణీ వల్ల రేషన్ షాపుల్లో ఇచ్చే సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టడం ఆగిపోయి కార్డుదారులు నాణ్యమైన బియ్యాన్ని వాడటం ద్వారా అదనంగా అయ్యే ఖర్చు వారికి ఆదా అవుతుంది. లబ్ధిదారులందరూ సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. జై హింద్. గౌరవనీయులైన సిఎస్ మేడం గారు చెప్పినట్టు సన్న బియ్యం పంపిణీ అనేది ఒక చారిత్రాత్మక సందర్భం. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఒక తెలంగాణ చరిత్రనే కాదు దేశ చరిత్రలోనే మొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ ధరావత్ బుజ్జి గారు, ఆ తర్వాత మాలోత్ రంగా గారు, ఆ తర్వాత కర్ల రాధ గారు, తర్వాత సిహెచ్ లక్ష్మి గారు, తర్వాత షేక్ రెహమాన్ గారు, షేక్ కరీమా గారు, ఒకరి తర్వాత ఒకరు రావాలి. కర్పూరపు లక్ష్మి గారు, గుండెపైన గురుమ్మ గారు, చిరుమామిళ్ళ సుశీల గారు, కర్ణా వెంకట పుష్ప గారు. ఈ తల్లుల చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభమవుతున్న సన్న బియ్యం పంపిణీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు ఉగాది సందేశంలో చెప్పారు, రైతులందరూ సన్న బియ్యం పండిస్తున్నారు, సన్న బియ్యానికి మద్దతు ధర కూడా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సన్న బియ్యం పండించే రైతులు సన్న బియ్యం తినాలి,
అని ఇదిగో 10 మంది తల్లులకు అమ్మా గ్రూప్ ఫోటో ఆ 10 మంది తల్లులు రండమ్మా. బుజ్జి, రంగా, రాధా, లక్ష్మి, రెహమాన్, కరీమా, గురుబొమ్మ, సుశీల, పుష్ప. ఆ 10 సన్న బియ్యం సంచులు పట్టుకొని గ్రూప్ ఫోటోలు నిలబండమ్మా. ఈ సన్న బియ్యమే మన ప్రతి రైతు పొలంలో ఉన్న బియ్యంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అదిగో ఆనరబుల్ సీఎం, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఇక్కడ ఈ సభ ఏర్పాటుకి ఇంతమంది అసంఖ్యాకంగా మీరు రావటానికి కారకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేడం పద్మావతి గారు, ఇంకా గౌరవనీయులైన శాసన మండలి చైర్మన్, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, గౌరవ సలహాదారులు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ ఈ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షిత లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేసే పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. సార్, షెల్ వి హ్యావ్ ఏ గ్రూప్ ఫోటో? కలెక్టర్ గారు, అమ్మా వెళ్ళండి అమ్మా. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఒక గ్రూప్ ఫోటో ఈ 10 మంది తల్లులతోటి. మిగతా వాళ్ళందరూ కొంచెం ఛాన్స్ ఇవ్వండి అమ్మా. I request all other dignitaries to give scope for the group photo, please. अन्नपूर्णे सदापूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षां देहि च पार्वती అంటాం. ఆ తల్లి అన్నపూర్ణమ్మ అన్నం పెడితేనే మన కడుపు నిండుతుంది. కేవలం మన కడుపే కాదు, మన పక్క వాళ్ళ కడుపు నిండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రజా పాలనా ప్రభుత్వం చారిత్రాత్మకంగా ఈరోజు మీ సొంతం చేసిన సన్న బియ్యం పథకం విజయవంతం కావాలని కోరుతూ ఇప్పుడు స్వయం సహాయ సంఘాలకు 26 కోట్ల 10 లక్షల చెక్ అందజేస్తారు ఆనరబుల్ సీఎం గారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 26 కోట్ల 10 లక్షలు 12,712 గ్రూపులు ఉన్నాయి. వాటికి రాయితీ కింద బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ 26 కోట్లు చెక్ అందజేస్తున్నారు. లబ్ధిదారుల తరఫున మండల సమాఖ్య అధ్యక్షులు నాగమ్మ గారు, పార్వతి గారు, వీరమ్మ గారు, చంద్రకళ గారు, అరుణ గారు, వీరంతా హుజూర్ నగర్, నేరేడ్చర్ల, మేళ్ల చెరువు, గరిడేపల్లి తల్లులు నాగమ్మ, పార్వతి, వీరమ్మ, చంద్రకళ, అరుణ. ఇప్పుడు హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గమే కాదు, కోదాడ నియోజకవర్గమే కాదు, యావత్ జిల్లాకు పక్క జిల్లాలకు చెందిన తల్లులు, చెల్లెలు, ప్రజలు వచ్చారు. మరి యావత్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా వేదికపైనే ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మన కళ్ళకు కడుతోంది పండుగ రోజు. ఈ పండుగ సందర్భంగా చరిత్రలో ఊహల్లో కూడా లేని విధంగా సన్న బియ్యం ఆవిష్కరించే వేదికను హుజూర్ నగర్ ప్రజల సమక్షంలో రూపకల్పన చేసిన పెద్దలు, నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి గారు, గౌరవ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారు, మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన పక్కన ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు మందుల శామ్యూల్ గారు, ప్రియ మిత్రుడు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, ఆలేరు ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు బీర్ల ఐలయ్య గారు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు పటేల్ రమేష్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు డాక్టర్ మల్లు రవి గారు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేణుగోపాల్ గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు బలరాం నాయక్ గారు, మరి వేదికను అలంకరించిన మిత్రులందరికీ, గవర్నమెంట్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రియ మిత్రులు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ గారు, రాజ్యసభ సభ్యుడు ప్రియ మిత్రుడు అనిల్ యాదవ్ గారు, శాసన సభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారు, శాసన మండలి సభ్యులు ఆమిర్ అలీ ఖాన్ గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు, సివిల్ సప్లైస్ అధికారులు, వేదిక మీద ఉన్న అందరికీ నాకు ప్రాణ సమానమైన హుజూర్ నగర్ కోదాడ్ కార్యకర్తలందరికీ, నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, ముందుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి అందరూ నిలబడి చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నా. ముందు మాట్లాడిన వక్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చన్నారు. లేదండి, కేవలం హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గం నుంచే ఈ అశేష జనం రావడం జరిగింది. ఈ దేశ చరిత్రలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ దాటించిన వీర కాంగ్రెస్ సైనికులు మీరు. భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ దాటించిన ఘనత మీకు దక్కుతుందని మనం చేస్తున్నా. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే మీ రక్తం, మీ చెమట, మీ త్యాగం ఏనాడు మర్చిపోము మేము ఎవరమని చెప్పి మనం చేస్తున్నా. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు,
ఈ పథకం ప్రారంభించినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరినా ఇదొక అద్భుత పథకం. సమాజంలో అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు, దళితులకి, గిరిజనులకి, మైనారిటీస్కి, బీసీలకి, రైతు కూలీలకి కడుపు నిండా ఆహారం పెట్టే పథకం. నేను సాధారణంగా నా నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టను, కానీ ఈ అద్భుతమైన పథకం మొత్తం భారతదేశం చూసే విధంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ ఈ పథకం గురించి ఒక 2 నిమిషాలు నేను తెలియజేస్తాను. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం 80 నుంచి 85%కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రేషన్ బియ్యం దొడ్డు రకం, ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అంటారు. దురదృష్టవశాత్తు ఇప్పుడున్న 90 లక్షల రేషన్ కార్డులలో 2,81,00,000 లబ్ధిదారులు అందరికీ 6 కిలోల బియ్యం ఇస్తున్నా బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు. లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద 10,665 కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది. 10,665 కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం 40 రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చినా ఎక్కువ మంది తినడం లేదు. అది 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోవడం, మళ్ళీ రీసైకిల్ కావడం, పోల్ట్రీ ఫార్మ్లకు అమ్మడం, బీర్ కంపెనీలు తీసుకుపోవడం, ఇది మనం చూస్తున్న తతంగం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం. నేను గత పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా అనేక మార్లు పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చొరవతో, గైడెన్స్తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది మీరు ఆమోదం తెలుసంటే అందరి చేతులెత్తాలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు సన్న రకం బియ్యం ఇవ్వడమే కాదు, 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రేషన్ కార్డులు కూడా నామమాత్రంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే రేషన్ కార్డులు ఇచ్చింది, కానీ అర్హత ఉండే వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నా. ఇదొక నిరంతర ప్రక్రియ. తెలంగాణలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము.
బిలో పవర్టీ లైన్ కుటుంబాలకి, దారిద్ర్య రేఖ దిగులున్న వాళ్ళకి గతంలో తెల్ల కార్డుండే మన ప్రభుత్వంలో 3 రంగుల కార్డు ఇవ్వబోతున్నాము. అబౌవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, అబౌవ్ పవర్టీ ఉన్న వాళ్ళకి, దారిద్ర్య రేఖకి ఎగువ ఉన్న వాళ్ళకి గతంలో గులాబీ కార్డు ఉండే ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్, ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇదొక చారిత్రాత్మక ఘట్టం, ఇదొక విప్లవాత్మక మార్పు. యావత్ సమాజంలో అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి, పేదవారికి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఘటం ఇది. రేపటి నుంచి యావత్ తెలంగాణలో రేషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళందరికీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద, మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నా. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు. మన అమ్మ సోనియా గాంధీ గారు కన్న కలలు నెరవేర్చబోతున్నాము. ఆహార భద్రత చట్టం వారు తీసుకొచ్చారు. ఈ రోజు మనం తీసుకొచ్చిన సన్న బియ్యం కార్యక్రమంతో ఆహార భద్రత విషయంలో నిజమైన ఆహార భద్రత, నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అందరికీ భద్రత ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈ విషయంలో కొన్ని మరి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన అదులకు మనం చేయాలి. ఈ రోజుల్లో ఈ కమర్షియల్ పాలిటిక్స్ లో హుజూర్ నగర్, కోదాడులో వచ్చిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు స్వచ్ఛందంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన విషయాన్ని మనం చేస్తున్నా. గత 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఏ విధంగా హింసించిండ్రు, ఏ విధంగా చిత్రవద చేసిండ్రు, ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టిండ్రు, ఏ విధంగా జైలు పంపించిండ్రు అన్నీ గమనించినాం. ఇప్పుడు మిత్తితో సహా చేస్తున్నా. కమ్మారంలో జరిగిన సంఘటన మర్చిపోలే, పీక్రానాయక్ తండ్రిలో జరిగిన సంఘటన మర్చిపోలే. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. మిత్రులారా, మీ అందరి తరఫున నేను సవినయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని 1-2 విషయాలు కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు తెలంగాణలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. మీరు దయచేసి హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి ఒక జవహర్ నవోదయ విద్యాలయ మంజూరైంది. కోదాడులో మరి మేము స్థలం చూసినాం. మరి కోదాడు నియోజకవర్గానికి జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మిమ్మల్ని ఎక్కువ సమయం నేను మీ ఓపిక పరీక్ష చేయించుకోలేదు. మీ అందరికీ నేను, పద్మావతి గారు ఈ జీవితకాలం రుణపడుతాము. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మీ అందరి పని వల్ల, కృషి వల్ల, త్యాగం వల్ల ఒక అరుదైన రికార్డు 7 సార్ల వరకు గెలిపించిన ఉత్తమన్న మీరందరని చెప్పి నేను మనవేస్తున్నా. మాకు వేరే కుటుంబం లేదు, మీరే మా కుటుంబం అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మరి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై ఒక చారిత్రాత్మక ఘట్టంలో ఈ సన్నబియ్యం కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా కౌన్సిల్ చైర్మన్
మరి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఒక చారిత్రాత్మక సందర్భాన్ని విజయవంతం చేసిన మీ అందరినీ ఉద్దేశించి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం స్ఫూర్తిదాయకంగా సాగింది. ఈరోజు ఉదయమే ఉగాది పండుగ సందేశంలో ఆనరబుల్ సీఎం గారు అన్నారు, స్వచ్ఛమైన హృదయంతో సంకల్పం చేస్తే చాలు, ఆ సంకల్పం సాకారమై తీరుతుంది అని. అలాగే ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతూ ప్రజల కాంక్షల్ని నెరవేరుస్తూ విశ్వావసులో మరింత విశ్వాసాన్ని పొందుతూ సాగుతుందని ఉదయం వారు సందేశం అందించారు. మరి ఈరోజు ఉదయం సందేశానికి సాయంకాలమే ఒక ఉదాహరణగా అసంఖ్యాక ప్రజానీకం మధ్య సన్నబియ్యాన్ని ప్రజాంకితం చేసే కార్యక్రమం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరి చప్పట్ల మధ్య ప్రియతమ నాయకులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు విదసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాములన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మిత్రులారా, మీ ఉత్సాహాన్ని ఒక 10 నిమిషాలు ఓపిక పడితే మనం చాలా విషయాలు మాట్లాడుకునేది ఉన్నది. ఈరోజు ఉగాది పర్వదినమే కాదు, ఈనాడు ప్రతి పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచన, పండుగ పూట శ్రీమంతులు తినే సన్న బియ్యం, పేదవాళ్ళు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలతో సహా అందరూ సన్న బియ్యంతో అన్నం తినాలని ఒక మంచి సంకల్పంతో మీ అభిమాన నాయకుడు కష్టాలలో నష్టాలలో మీ కుటుంబ సభ్యుడిగా చూసి మీ గుండెల్లో పెట్టుకొని కాపాడి మీ భుజాల మీద మోసి 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మీరు మోసిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన, అదే విధంగా మా సోదరిమణి మీ ఊరి కోడలు మా ఊరి ఆడబిడ్డ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కోదాడ శాసనసభ్యురాలు, వారిద్దరి ఆధ్వర్యంలో ఉగాది పండగ పూట ఇంత అద్భుతమైన సంబరాలు నిర్వహించినందుకు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న వారిని. మిత్రులారా, ఉగాది పండుగనే కాదు, మా మైనారిటీ సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం, రేపు రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు,
అదేవిధంగా మంత్రివర్గ సహచరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి మంత్రివర్గ సభ్యులు సీతక్క గారు, మిత్రులు మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచర సభ్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన యువ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ గారు, అదేవిధంగా మందుల సామ్యుల్ గారు, వేముల వీరేశం గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి శాసన సభ్యులు అనిల్ రెడ్డి గారు, అదేవిధంగా ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు, నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి శాసన సభ్యుడు, నూతనంగా ఈ రోజే నాకు తెలిసి శాసన మండలి సభ్యులుగా బాధ్యత స్వీకరించిన శంకర్ నాయక్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, వారికి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా శాసన మండలి సభ్యులుగా మొట్టమొదటిసారి ఈరోజు వారు బాధ్యత చేపడుతున్నారు. అదేవిధంగా మిత్రులారా, సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ గారు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఈ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కంచుకోట నిరూపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కృష్ణపట్టి ప్రాంతం దళాలకు ప్రతిష్ట. ఈ ప్రాంతం పోరాటానికి మారు పేరు. ఈనాడు నల్లగొండ గడ్డ మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. అది ఆదిలాబాదు అడవుల నుంచి మొదలు పెడితే ఆనాడు దండకారణ్యంలో ఇంద్రవెల్లి కొండల్లో వెలిసిన కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అని చెప్పి ఆనాడు భూ పోరాటాలు చేసి నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు వీర మరణం పొందిన ఇంద్రవెల్లి కొండల్లో ఉదయించిన సూర్యుడు కొమరం భీముడైతే, అదే విధంగా ఈనాడు మీకు తెలుసు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ నల్లగొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ధర్మ భిక్షం ఈ గడ్డ మీద నుంచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ ఈ నల్లగొండ గడ్డ అని నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు రాజులకు రాజ్యాలకు వ్యతిరేకంగా కొమరం భీముడు, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ఆనాడు దొడ్డి కొమరయ్యలు, సర్దారు సర్వాయి పాపన్న గౌడ్లు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసిన పోరాటాలు మనకు స్ఫూర్తి. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్లగొండ గడ్డ. దేశంలోనే ఆనాడు పార్లమెంటుకు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజారిటీతోని పంపించిన పౌరుషాల గడ్డ ఈ నల్లగొండ గడ్డ. అట్లాంటి నల్లగొండ గడ్డ మీద నుంచి దక్షిణ భారతదేశంలోనే ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీనిచ్చి మీ అభిమాని, మీ పార్లమెంటు సభ్యుని ఈరోజు నల్లగొండ బిడ్డ పోరాటాలకు ప్రతీకగా మీరు ఫలితాలను ఇచ్చారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పింది నాకు,
వచ్చేసారి కోదాడలో 1,00,000, హుజూర్ నగర్లో 1,00,000, పార్లమెంట్లో మెజారిటీ తెస్తా అంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే. ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు 1,00,000 వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో 1,00,000, ఇటు హుజూర్ నగర్లో ఇంకొక 1,00,000 మెజారిటీనిచ్చి 5,60,000 మెజారిటీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చిండ్రు. మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ నల్గొండ ప్రాంతం చైతన్యానికి మారు పేరు, ఈ నల్గొండ ప్రాంతం పోరాటాలకు మారు పేరు. అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం, ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తుంటారు. అదేవిధంగా ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించారు ఈ దేశ ప్రజలు, ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారో. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు ఏమి ఆశిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన నినాదం రోటీ కప్డా ఔర్ మకాన్. రోటీ కప్డా ఔర్ మకాన్ నేపథ్యంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, ఉండడానికి ఇల్లు ఇవ్వాలి, అదే విధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల ఎకరాల భూములను పేదవాళ్లకు పంచిపెట్టింది. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద 25 లక్షల ఎకరాల భూములను ఇందిరమ్మ పంచిపెట్టింది. అందుకే ఇయాలటి కూడా ఇళ్లల్లో దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి మా తండాలలో, మా లంబాడ సోదరుల ఇళ్లలో మనం చూడగలం. అదేవిధంగా ఆనాడు రోటీ కప్డా ఔర్ మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది. పేదలు పంట పండించాలి, తెల్ల బువ్వ తినాలి అని ఆలోచన చేసింది. అందుకే ఎనడో దసరా నాడో, దీపావళి నాడో, ఉగాది పండుగ నాడో తెల్ల బువ్వ తినుడు కాదు, పేదవాళ్లకు తెల్ల బియ్యం పెట్టాలి, తెల్లన్నం ఇవ్వాలి అని ఆనాడు 82, 83లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట ₹90 బియ్యము ఇయ్యాలి పేదలకు. పండుగ రోజే కాదు, ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకోవాలి, తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది. కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది. అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలన్న ఆలోచన చేయలే. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు, సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని ₹2 కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం, తెల్లన్నం తినే అవకాశం 83లో కల్పించిండ్రు. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో. ఆ తర్వాత కాలక్రమేణా బియ్యం ఇచ్చుకుంటూ వచ్చినాం. పంటలలో మార్పు వచ్చింది, ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది. ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి, పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. ఈరోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో 1957లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. మేం బాధ్యత చేపట్టిన తర్వాత 2000 పైగా మిల్లర్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో. రైసు మిల్లులకు ప్రతిదీ మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే ప్రాంతం.
ఇవాళ నల్గొండ జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం వడ్లు ఎన్ని పండిస్తారో ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా. మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం. మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టింది. మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లు మీ దగ్గర దాచిపెడితే ఎక్కడునే లెక్క చెప్పుండ్రి, లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు, వడ్లు ఇచ్చేటోడు లేడు. అదేవిధంగా ఈరోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో 3 కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం 10 రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి 30 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం, ఆలోచన చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం. 7,000 కోట్ల రూపాయల వడ్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం. ఇవాళకి 3,000 కోట్లకు సంబంధించిన వడ్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు. దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈరోజు వండుకుంటలేరు, తింటలేరు. ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి. అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన, సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన, బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన. ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాదో, దీపావళి, సంక్రాంతి పండుగ కాదు, పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి, సన్న బియ్యం వండాలి, పేదవాడి కడుపు నింపాలి. ఆ బాధ్యత మేము తీసుకోవాలి. సోనియమ్మ నాయకత్వంలో ఆలోచన చేసినాం. ఇవాళ మిత్రులారా, ఇందిరమ్మ రోటీ కప్డవర్ మకాన్ తర్వాత, విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి. చట్టబద్ధత లేదు. అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది. పెద్దలు చెప్పేటోళ్ళు, మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది, భార్య జీతం చూస్తుంది, అమ్మ ఆకలి చూస్తుందని. భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట, అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా వేస్తుందంట. ఆ అమ్మ పాత్ర సోనియమ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు, ఆహార భద్రత చట్టాన్ని తేవాలి, పేదవాడిని ఆదుకోవాలని సోనియమ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారా 10 ఏళ్ళు మేధావుల మన్నోళ్ళు, 80,000 పుస్తకాలు చదివినోళ్ళు, తెలంగాణ మూల మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండా? మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు. ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల వరి పండించి, మిత్రులారా ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు, మీరు వరి వేయొద్దు, మేము ఒట్లు కొనం, ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్లో అదే పంటలో దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల వడ్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్లో పండించిన వడ్లు కొన్నారు. మిత్రులారా, నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద. నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని, మనం పండించిన వడ్లు 2,000 కొనేటాడు దిక్కు లేదు, రైతులు ఊరేసుకుంటుంటే వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో పండించిన వడ్లు
4,500 రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. దొరగారి ఫామ్ హౌస్లో వండితే 4,500కు అమ్ముకుంటాడు. మన దళితులు గిరిజనులు వండిస్తే వడ్లు కొనేటోడే లేడు. అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం, చర్చించినాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది. సన్న ఒట్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు, చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్గా అందిపుచ్చుకుంటారు. అందుకే 12 లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే 8 లక్షలు ఇవాళ సన్నవొట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్నవొట్లు పండించేది నల్గొండ జిల్లా. ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగినా, అత్యధికంగా సన్నవొట్లకు బోనస్ వచ్చినా అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది. అది మీ చైతన్యానికి, మీ పట్టుదలకు మారు పేరు. ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి, వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్నాం. మిత్రులారా, ఆనాడు కొమరం భీముడు మొదలుపెట్టిన జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి తర్వాతి తరంలో చాకలి అల్లయ్య, దొడ్డి కొమరయ్య భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్డా ఔర్ మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం, తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది. ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న. మిత్రులారా, ఇది ఆషామాషి పథకం కాదు. ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నోడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు. చరిత్రలో ఎవరు వచ్చినా, ఎన్ని తరాలు మారినా, ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చెయ్యరు. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. ఆ పథకాన్ని ఇయ్యాల మీరందరూ వేలాది మంది యువకులే కాదు, వేలాది మంది ఆడబిడ్డలు హెలికాప్టర్ నుంచి నేను చూస్తే చీమల దండే హుజూర్ నగర్ వైపు కదులుతున్నట్టుగా కృష్ణా నది మొత్తం ఉవ్వెత్తున ఉప్పొంగి సునామీలో హుజూర్ నగర్ కమ్మేసినట్టుగా మిమ్మల్ని అందరినీ గాల్లో నుంచి చూస్తుంటే ఒక ఉద్వేగం ఈ రోజు నాకు అనిపిస్తుంది. నా గుండెల్లో ఒక భావోద్వేగం ఉంది. ఈ చైతన్యానికి ఈరోజు మీరందరూ ప్రతీక. అందుకే మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నది, కానీ ఆలస్యమైంది. ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ నల్లగొండ కోసం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్ కావచ్చు, ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలసాగరు, ఆర్టీఎస్, ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బిసి టన్నెల్, ఎలిమిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు, ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలుపెట్టినాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బిసి టన్నెల్ను 10 కిలోమీటర్లు, ఆర్తా పార్తా సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తయి 3,60,000 ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి, మీ మీద పగబట్టి ఎస్ఎల్బిసి టన్నెల్ను పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం. ఆనాడే ఎస్ఎల్బిసి టన్నెల్ ఆషమాషిగా రాలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి, కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బిసి టన్నెల్ను ఆనాడు 2005-06లో ప్రారంభించుకున్నారు. మరి 44 కిలోమీటర్లలో 34 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెల్ 10 ఏళ్లలో చంద్రశేఖరరావు సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి పూర్తి అవుతుండే. కానీ చెయ్యలే. ఆయనకి మీ ఓట్ల మీద దాస ఉంది, మీ సీట్ల మీద దాస ఉంది, కానీ మీ నీళ్ల మీద దాస లేదు, మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు. అందుకే ఇవాళ
పౌర సరఫరాల శాఖ అయినా ఇవాళ సాగునీటి పారుదల శాఖ అయినా మీ హుజూర్ నగర్ లో ఉంది. పోయిన సంవత్సరం 24,000 కోట్లు ఈ శాఖకు నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడవబడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. కాళేశ్వరం కుప్పగూలిన ఆయన కాళేశ్వరం అంటాడు, మా ఎంకన్ననేమో అది కూలేశ్వరం అంటాడు. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు మింగిండు, కట్టిండు, కూలింది. నేనేం చెప్పిన అంటే పని మంత్రులు పందేస్తేనంట కుక్కతో దానికి కూలిపోయిందంట. ఎక్కడైనా ఎవడైనా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోయేది. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా? కాళేశ్వరం ఆయన ప్రపంచంలో 8వ వింత అన్నాడు. నాయన అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం కట్టి కూలగొడితే కూడా మొన్నటి వానకాలంలో రైతులు కష్టపడి శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద, శ్రీశైలం నాగార్జున సాగర్, భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద 1,56,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా వడ్లు వండే పరిస్థితి ఉన్నది. ఇవాళ మిత్రులారా, అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు. నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా చెప్పిన మా ఆలోచనలో లోపం లేదు. మేము ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే మంచి ఆలోచనతో మంచి బుద్ధితో ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా, నేను మొట్టమొదటిసారి జడ్పీటీసీ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ప్రజలకు చెప్పిన ప్రజా సేవ చేయడానికి నేను వచ్చినాను. నా సంకల్పం మంచిది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించారు. 9 నెలలకే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా నిలబడ్డా. మా జిల్లా ప్రజలకు చెప్పిన ఏదో ఒక రోజు జిల్లాకు మంచి పేరు తెస్తా, నన్ను ఆశీర్వదించండి అంటే 2007లో ఎమ్మెల్సీగా ప్రజలు ఆశీర్వదించారు. 2009లో ఎమ్మెల్యేగా, 2014లో ఎమ్మెల్యేగా, 2018లో చంద్రశేఖరరావు కక్ష గట్టి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి పోలీసుల్లో నిర్బంధిస్తే, పోలీసులను పెట్టి గెలిస్తే 3 నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోనియమ్మ ఆశీర్వదించి పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి పంపించింది. ఆ పిసిసి అధ్యక్ష పదవి మీ ఆశీర్వాదం ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసి నిలబెట్టింది. 2006లో జడ్పీటీసీగా మొదలుపెట్టిన నేను 2023 లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది. పేదవాళ్లకు సేవ చేయాలి, పేదవాళ్ల గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించినాం. కాబట్టే ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా. ఉద్దండులైన నాయకులు వేదిక మీద ఉన్నా ఈరోజు దేవుడు కరుణించిండు, మీరు ఆశీర్వదించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన. ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు పలుకుతున్నారు. గోడ మీద ఉండే బల్లి శకునం పలికేదంట, కుర్చీలో పడి సచ్చిందంట. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది. శకునం పలికే బల్లి కుర్చీలో పడి సచ్చిందని. ఇవాళ వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు ఎట్లిస్తారని. మాకు సంకల్ప బలం ఉన్నది, ఈ పథకాలను అమలు చేస్తాం. నేను ఈరోజు చెప్తున్నా, 3,10,00,000 మందికి ప్రతి వాడికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తాము. ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా పెడతాము. రైతు రుణమాఫీ చేస్తామన్నాము. 25,35,964 మందికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లకి ఇచ్చుకుంటా 16,000 కోట్లు చేసాడు. నాకు నీకు పోలికేంది? నందికి పందికున్నంత తేడా ఉంది. నాతో పోల్చుకునేది ఏంది? నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం 7,625 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి 3 నెలల్లోనే ఆయన రైతులకు పంగనామం పెడితే 7,625 కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసినాం. ఇవాళ రైతు భరోసా 10,000 నుంచి 12,000కు పెంచి ఇవాళకి 5,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. తొందరలోనే మిగతా 4,000 కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం
రైతు భరోసా పథకం కింద పేదలకు 20,000 కోట్ల రూపాయలు పంచి పెడతాం. ఇయాలకి రైతు రుణమాఫీ కింద 21,000, రైతు భరోసా కింద 12,000, 33,000 కోట్ల రూపాయలు 15 నెలల రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసి రైతుల గుండెల్లో శాశ్వతంగా ఇందిరమ్మ పేరు, సోనియమ్మ పేరు ఉండేటట్టు ఈరోజు చర్యలు చేపట్టినాం. సన్న వడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1,200 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చిండు. ఒకరోజు వెనక ముందైనా గతంలో మీకు తెలుసు, మిల్లుల కాడికి పోయినా తాలు పేరు మీద, తౌడు పేరు మీద, తుట్టి పేరు మీద, తడి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు దండి కొట్టేది. ఇవాళ ఎవరినైనా 1 కిలో దండి కొట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే తీసి బొక్కలేపిస్తా అని చెప్పిండు. ఇవాళ రైతు తీసుకెళ్లిన ధాన్యాన్ని ఎవరైనా తూకం పెట్టి కొనుక్కునే పరిస్థితి. ఆనాడు 3 నెలలైనా పైసలు వచ్చేది కాదు. ఈరోజు 3 రోజుల్లోనే మీ ఖాతాలలో నగదు పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం, మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు, రెండో పక్కన పౌర సరఫరాల శాఖ సన్న బియ్యం పథకాన్ని పక్కడబందీగా అమలు చేసి శాశ్వతంగా పేదవాళ్ళని ఆదుకునే కార్యక్రమం తీసుకుంటాం. ఆ ఆదుకునే కార్యక్రమం హుజూర్ నగర్ గడ్డ మీద నుంచి ప్రారంభించి మీరందరూ వేలాదిగా తరలి వచ్చి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడి ఈరోజు తెలంగాణకు మొత్తం ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట, వారి కుటుంబానికి అదేవిధంగా ఎన్ని చెప్పినా ఉత్తమన్న చిట్ట అందిస్తూనే ఉండదు. వచ్చిన ఎంబడే 2012లో మొదలుపెట్టిన హౌసింగ్ స్కీమ్ 2,100 ఇండ్లకు వచ్చి కూర్చొని 60 కోట్లు వసూలు చేసి ఇవాళ ఇండ్లు చూపించిన సంతోషమైంది. అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇంకా వారు అడిగినాక కాదనేదే ఉంది. వారు అడిగినాక, మీ అభిమానం చూసినాక, ఇంతసేపైనా మీరు స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత అగ్రికల్చర్ అంటేనే హుజూర్ నగర్, కోదాడ ఈ ప్రాంతంలో ఉన్నది, మిర్యాలగూడ ప్రాంతంలో. అందుకే ఇక్కడికి అగ్రికల్చర్ కాలేజ్ ఇవ్వడమే కాకుండా మా బిఎల్ఆర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అడిగిండు. వారికి కూడా 200 కోట్ల రూపాయలతోని రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీని కూడా వారికి కూడా మంజూరు చేస్తున్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మా పద్మక్కకు, కోదాడకు కూడా ఇయ్యదలుచుకున్నాం. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా కాగితం ఇచ్చిండు లక్ష్మారెడ్డి, తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా మిగతా కొన్ని అడిగిండు. ఒక్కసారి ఇవన్నీ లెక్కలు చూసుకొని వీటి మీద మళ్ళీ మొత్తం హుజూర్ నగర్ అన్నీ ఇన్నే చెప్తే మిర్యాలగూడలో మళ్ళీ లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టాడు. మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టినాకనే మిగతా అన్నీ ఆడుకొచ్చి చెప్తా. ఎంకన్నా ఇంకో సిట్ అందిస్తున్నాడు. దేవరకొండ కూడా బాలు నాయక్ మంచి మిత్రుడు. దేవరకొండ మా పక్కనే ఉంటుంది, మా కానుకొని ఉంటుంది అవతల అచ్చంపేట నుంచి. మా చుట్టాలంతా అన్నే ఉండరు. అవునా? రఘువీరెడ్డి తాత ముందు అక్కడి నుంచి ఎమ్మెల్యే ఉండే నారాయణ రెడ్డి గారు గుర్తుంది కదా మీకు అందరికీ. సో అందుకే దేవరకొండ కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అని అన్నారు. తప్పకుండా దేవరకొండకు పోయే ప్రకటిస్తా. మిగతా అన్నీ ఇంకా అన్నీ చూస్తా చూస్తా. ఏదేమైనా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. 5 ఏళ్ల కోసం ఎన్నికైన ప్రభుత్వం 15 నెలలని చేయగలిగిన అన్ని చేసినాం. భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాం. ఇవాళ వాళ్ళు ఎట్లన్నా చేసి కాళ్ళలో కట్టెబెట్టి కింద పడేయాలని చూస్తారు. కానీ ఇది ఎవరు అంత ఆషామాషిగా లేరు. ఒకవేళ నాయకులు కొంచెం అట్లా ఇట్లా ఉన్నా మా కార్యకర్తలు అట్లా లేరు. పట్టుదలతో ఉన్నారు, చైతన్యంతో ఉన్నారు. ఎవరైనా ఏమైనా ఎక్కడైనా టీఆర్ఎస్ ఓడో ఇంగోడో మన కాళ్ళల్లో కట్టెబెట్టాలనుకుంటే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నాకు నమ్మకం ఉంది. మీ శక్తితోని, మీ యుక్తితోని, మీ పోరాటంతో, మీ సంకల్పంతో ఈనాడు తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలన ప్రగతి బాట వైపు నడుస్తుంది. మీరు అండగా ఉండండి. 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా దేశానికే నెంబర్ 1 ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. విడుగు
భూమిన వానైతాడు సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు వీడు భూమిన వానైతాడు సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీసే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు వీడు భూమిన వానైతాడు సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి
దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో